అదే అనేది అట్లాగే తెచ్చారు అప్పుడు. వాళ్ళు ఆపేశారు, ఇది ఆపేశారు. ఇంకోటి ఏంటంటే అప్పుడు చేతికి డబ్బులు వెళ్ళినాయి జనానికి, అక్కడికి వెళ్ళి తినాల్సిన నెసిటీ లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవాళ చేతికి డబ్బులు లేవు, అందుకే అన్న క్యాంటీన్ నిండుగానే ఉంటుంది. అవును, నేను ఇదివరకడికి స్టార్టింగ్ లో టైం కి ఇప్పటికి పోల్చుకుంటే అన్న క్యాంటీన్ నిండుగా ఉంటుంది. అవును, ఎక్కడ ఖాళీ ఉండట్లేదు, ఫుడ్ కూడా అయిపోతుంది త్వరగా ఏ క్యాంటీన్ లో అయినా. అంటే అర్థం ఏంటి, చేతిలో డబ్బులు అంటే వెళ్తారు అక్కడికి, అదే కదా. లేదు అంటే ఏంటి, ఆర్థిక పరిస్థితి కావట్లేదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మేబీ ఆర్టీసీ బస్సులు వాస్తవంగా ఆర్టీసీని ఒక సెటరైట్ చేసుకొచ్చే ప్రయత్నం ప్లాన్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో దిగిపోయాడు. అది కంటిన్యూ అయ్యి ఉంటే కనుక అప్పుడు ఏది బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చాడు కదా, 100 కొద్ది బస్సులు ఆర్డర్ ఇచ్చాడు. అవన్నీ సెటరైట్ అయ్యి ఉంటే అతనిది వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. బల్క్ ప్లానింగ్ ఒకేసారి చేస్తాడు, ఒకేసారి 15 ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని 1,35,000 ఉద్యోగాల, లేదా అన్ని స్కూళ్ళ, అన్ని హాస్పిటల్ ఎట్ ఏ టైం ఎవడన్నా అసలు అనుకుంటాడు అసలు ఆర్టీసీ ప్రభుత్వంలో? నేను అనేది అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడు కూడా జగన్ కి బాబుకి తేడా ఏంటంటే, ఇక్కడ ఒకటి చేసిన దానికి ప్రచారం విపరీతంగా చేస్తారు. అక్కడ అన్ని సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, అన్ని లక్షల ఇళ్ళు, స్థలాలు, అన్ని లక్షల స్థలాలు అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇచ్చారా? ఎంతమంది ముఖ్యమంత్రులు కలిస్తే అన్ని లక్షల స్థలాలు అవుతాయి?